నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. వీధి కుక్కల సమస్యకు విముక్తి లేదా? అధికారులపై కౌన్సిలర్లు గరం అజెండా అంశాలని ఆమోదం. చైర్పర్సన్ తాడిపైన రాధిక. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమైక్యతాభావ ఉక్కు సంకల్పం యువతకు స్ఫూర్తి. డీఎస్పీ బి జనార్దన్ రావు. దేశ రాజకీయాల్లో పరిపాలనలో చైతన్యం. ఇందిరమ్మ పాలన ద్వారా శ్రీకారం. డాక్టర్ చందు సాంబశివుడు. పట్టణంలోని ప్రతి వార్డులోనూ వీధి కుక్కల సమస్య జటిలంగా ఉందని, శానిటేషన్ సమస్యకు సరైన పరిష్కారం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శానిటేషన్ వర్కర్స్ కు వారి విధి నిర్వహణలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవని, నెలవారీ ఖర్చుల జాబితా చూస్తే విపరీత ధోరణిలో ఉందని, ఇలా పలు అంశాలపై అధికారుల తీరును ఆక్షేపిస్తూ అజెండా అంశాలు ఆమోదించుకున్న పరిస్థితి అత్యవసర కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకుంది. పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిలింగ్ హాల్లో శుక్రవారం చైర్పర్సన్ దాడిపైన రాధిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిలింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. 21 అంశాల ఎజెండా చదువుతున్న క్రమంలో అధికారం ప్రతిపక్షం అనే వ్యత్యాసం లేకుండా కౌన్సిలింగ్ సభ్యులు తమ వార్డులోని సమస్యలకు పరిష్కారం కోరుతూ సమస్యలను ఏకరువు పెట్టారు. 2వ వార్డు కౌన్సిలర్ అన్నాబత్తుని పద్మజ తమ వార్డులో గడిచిన 4.5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదని, వర్కులు శాంక్షన్ అయ్యాయని చెప్తారు, పనులు మొదలు పెట్టారంటూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఫ్లోర్ లీడర్ 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తులు ఇదే తరహాలో తమ వార్డు సమస్యలు ఏకరువు పెట్టారు. 25వ వార్డు కౌన్సిలర్ తాడిబైన రామయ్య పట్టణంలోని కామన్ సమస్యగా జటిలవుతున్న వీధి కుక్కల నియంత్రణపై అధికారులు సాధించిన పురోగతి చెప్పాలన్నారు. ఇదే అంశంపై పలు వార్డుల కౌన్సిలర్లు తమ గలం కలిపారు. కమిషనర్ అప్పలనాయుడు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని కౌన్సిలర్లు ఈ అంశంపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పాటు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, తదుపరి సమావేశం నాటికి పరిస్థితిలో మార్పు లేకుంటే వార్డుల్లో ప్రజల నుండి కౌన్సిలర్ గా తాము అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు అజెండాలోని కార్యాలయ నెలవారీ ఖర్చుల విషయంలోనూ పలు అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయని వివరణ కావాలన్నారు. శానిటేషన్ కార్మికుల విధి నిర్వహణలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించని కారణంగా, వ్యర్థాలు తీసుకెళ్లే ట్రాక్టర్ పైన టార్పలిన్ పట్టా వేయని కారణంగా వ్యర్థాలు దారి పొడున పడుతున్నాయని, ప్రజలు ఆ వ్యర్థాల దుర్గంధాన్ని భరించలేని పరిస్థితి చూస్తున్నామని, అనవసర ఖర్చులు చూపించి లక్షలు బిల్లులు కౌన్సిలింగ్ ద్వారా ఆమోదించుకుంటున్నారని అధికారులు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ పని వారికి మౌలిక సదుపాయాల కల్పన విషయంపై అధికారుల సమాధానంలో స్పష్టత లేకపోవడంతో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు అధికారుల తీరును ఎండగట్టారు. తానే సొంత డబ్బులతో పారిశుద్ధ సిబ్బంది మౌలిక అవసరాలు తీర్చారంటూ అధికారులు సకాలంలో సమస్య పరిష్కరిస్తారా అనే విషయం స్పష్టంగా చెప్పాలన్నారు. పలువురు కౌన్సిలర్లు ఈ అంశంపై స్పష్టత కోరారు. ఎట్టకేలకు కమిషనర్ అప్పలనాయుడు సమస్య త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. పలు వార్డులలో వర్కర్ల కొరత వల్ల శానిటేషన్ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదని కౌన్సిలర్లు ఆరోపించారు. కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, తాడిబైన బ్రహ్మేశ్వరరావు, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, బోయపాటి అరుణ ఇలా పలువురు కౌన్సిలర్లు అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారుల సాచివేత ధోరణిపై ప్రశ్నించారు. ఇదే క్రమంలో ఎజెండాలోని 7వ అంశం పట్టణంలోని బోస్ రోడ్డు 2 కోట్ల నిధులతో సుందరీకరణ అంశంపై సభ్యులు తలో విధంగా స్పందించారు. ఆ ఖర్చు అనవసరమని, కార్యాలయం వెనుక సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడం కోసం నిధులు వినియోగించడం ద్వారా పురపాలక సంఘానికి ఆదాయం సమకూరుతుందనే భావన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఎజెండా అంశాలు ఆమోదించినట్లు మెజార్టీ సభ్యులు ఆమోదించడంతో అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ తాడిపైన రాధిక సమావేశం ముగిసినట్లు ప్రకటించి అజెండా ఆమోదమైనట్లు ప్రకటించారు. సమావేశంలో కార్యాలయ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎవరికన్నా ఈ వచ్చిన 40 మంది కౌన్సిలర్స్ లో ఎవరికన్నా తెలియజేయడం జరిగిందా? అధ్యక్ష 20వ తారీఖు తెలంగాణ మున్సిపాలిటీ వాట్సాప్ నాకు వచ్చింది, లిస్ట్ వచ్చింది. కూడా ఒక లెటర్ పంపిస్తారు. 15వ తారీఖు గౌరవ సభ్యులు రావాలని అన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకి కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేయించామన్నా వాళ్ళ మాట కాకూడదు. అధ్యక్ష మా వార్డుకు అయితే మాకు సచివాలయ సిబ్బంది వచ్చి చెప్పడం జరిగింది. ఫోన్లు వచ్చినాయి. మాకు ఇక్కడ నటరాజ్ కళ్యాణ మండపం చెప్పారు. చైతన్య స్కూల్లో కూడా ఇట్లా పునరావాస కేంద్రాలు పెట్టారు. ఎవరైనా ఉంటే అక్కడికి పంపించమని చెప్పారు. ఫోన్ నెంబర్ ఇచ్చారు. అన్ని మా వార్డులో అయితే జరిగినాయి అధ్యక్ష. ప్రతి ఒక్క నెలలో వారానికి కనీసం ఒక 50 కుక్కల నుంచి 100 మనకి 98 కెనాల్స్ ఉన్నాయి. ఆ 98లో కూడా మనం కట్టి ఆపరేషన్ చేయడానికి 2 వారాలు పడుతుంది. ఒకసారి చేసిన తర్వాత 5 రోజులు వాటికి పెట్టాలి. మన కార్మికులు కష్టపడి ఎడమ చేయకుండా కుడి చేయకుండా పనిచేసి అవి తీసుకొచ్చి తాట పైన వేసుకొని వెళ్తుంటే దాని మీద పట్ట లేకుండా రోడ్ల మీద పడిపోయి ఏంది చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడం
మీరు తాత రిపేర్ వచ్చిందని వాళ్ళు ఏడుస్తున్నారు కార్మికులు, దానికి ఖర్చు పెట్టరు. ఏంది ఎవరన్నా ఏదైనా పని అడిగితే, ఏదైనా రోడ్డు అడిగితే రోడ్డు మీద రోడ్డు వేస్తానికి కుదరదు, మా రూల్లో లేదు. ఈ రూల్లో ఎక్కడుంది? ఈ రూల్లో ఎక్కడుంది? మా రూల్ కార్మికులు లేకపోతే గవర్నమెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు స్ట్రైక్ కనుక దిగితే మన పరిస్థితి ఏంది? కరోనా టైంలో కూడా ఏంది వాళ్ళు ప్రాణానికి తగ్గించి వాళ్ళు ఎల్లకెళ్ళి చెత్త తీసుకొచ్చారే, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీకి లేదా? ఈ లక్షల బిల్లు అయితే పెట్టుకుంటున్నారు. ఎప్పుడు నేను అడగలా. ఎందుకు అడుగుతున్నానంటే కార్మికులు వచ్చి నా దగ్గర మొదలుపెట్టుకున్నారు. మొన్న మీ ఇద్దరికి ఫోన్ చేస్తే మీ దృష్టికి ఎట్ట వచ్చిందని నన్ను అడిగారు. మీ దగ్గర కొత్తానికంటే భయం అంట వాళ్ళకి. వీళ్ళు పెట్టే బిల్లు వీళ్ళు యాక్సెప్ట్ చేసేది మీరే కదా. అత్యవసర బిల్లు మీరే చెక్ రాస్తుంది, మీరే సి బిల్లు ఓకే చేస్తుంది. అప్పుడన్నా మీరు చూడండి, సి బిల్లో గోల్డ్ అంతా మిస్లీడింగ్ అవుతుంది. రోజుకి వచ్చి 1,33,000 రూపాయలు అత్యవసర ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఏమి లేదు. బిల్లులు చెల్లించాలంటేనే ఇబ్బంది పడుతున్నామని బిల్లులు చెల్లించగల. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అన్నాడు, డస్ట్ పోద్దాం అంటుంది అన్నాడు. డస్ట్ అంటే లారీ 18,000, 10 లారీల కోసం 1,80,000 గోల్డ్ అంత రెవెన్యూ వస్తుంది. 30 వాటు 31 వాటు గొడవలు ఇవ్వడు. ఆడికి పోయడానికైతే లేదు, కానీ ఎక్కడ గుడిసి పెట్టాము, వాళ్ళకి పెట్టాము. ఇవన్నీ 44 లక్షలు. గతంలో మా వాళ్ళు కూడా అడిగా, ఏందా ఎంత డబ్బు అంటే అయితేలేపా. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాము. అందులో 21 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన తెనాలి పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కదిలాయి. తప్పకుండా ఇంకా దాదాపు మన మున్సిపల్ నిధులతోనే ఈ రోజున అభివృద్ధి వైపు 2,62,00,000 రూపాయలని శాంక్షన్ చేసి మా కౌన్సిల్లో శాంక్షన్ చేసి ప్రజలకి అనుకూలంగా అందించడం జరిగింది. అందులో భాగంగా ఇంకా రాబోయే రోజు త్వరగానే 50- నిధులు కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పట్టణంలో ఏదైతే వాటిల్లో ఉన్నాయో కాలువలు కానీ, రోడ్లు కానీ, ఇలాంటి అలానే స్కూల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అభివృద్ధి అడుగులు వేస్తున్నాం. తప్పకుండా మేము ఉన్నంతకాలం తెనాలి పట్టణానికి అభివృద్ధి వైపు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ సమైక్యతను ఉక్కు సంకల్పం చేసుకుని 560 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సేవా స్ఫూర్తి యువతకు ఆదర్శమని డీఎస్పీ బి జనార్దన్ రావు విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. శనివారం పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులతో రాష్ట్రీయ ఏక్తా దివస్ రన్ ఫర్ యూనిటీ నినాదంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ పట్టణంలోని విద్యార్థులతో ప్రదర్శన చేపట్టారు. వివిధ కూడళ్ల మీదుగా కొనసాగిన విద్యార్థుల ప్రదర్శనను ఉద్దేశించి డీఎస్పీ డి జనార్దన్ రావు మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం భేదం మరిచి భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలన్న సందేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ తమదైన విధానంతో దేశంలోని అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం ద్వారా ఐక్యతా శక్తిని నిజం చేశారని, ఆయన దేశభక్తి నేటితరం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కాట్ విద్యార్థులు ర్యాలీతో తమదైన విధానంతో నినాదాలు చేశారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ 150వ జయంతిని పురస్కరించుకొని ఏక్తా దివస్ సందర్భంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ కాలేజీ పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 560 సంస్థానాలని ఒకే తాటిపై తెచ్చి ఇండియా అనే పేరు మీద దాన్ని సమీకృతంగా ఈ రోజుకి ఉంచగలిగారు. దాన్ని స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కులం, ప్రాంతం, మతం ఏవి లేకుండా అందరూ ఒకే కుటుంబంగా ఈరోజు ఇండియాని ప్రపంచంలోనే ఒక శక్తిగా నిలబడిన తోడ్పాటు చేశారు. ఆయన్ని స్మరించుకుంటూ మనం జనాల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాం. అంటే ఎన్ని సంవత్సరాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బతికారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ మహానుభావులు చనిపోతా మనకి మన దేశ సమగ్రత కోసం, ఐక్యత కోసం కొన్ని మార్గ నిర్దేశనాలు చేశారు. కాబట్టి ఏ దేశం యొక్క దురాక్రమణ మన దేశం పైన జరిగిన మనందరం కూడా ఒకటే, ఈ దేశ సంరక్షణ కోసం, సార్వభౌమత్వం కోసం కాపాడుకోవడానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. వీళ్ళందరూ కూడా
రాబోయే తరాలకి భావి భారత పౌరులు కాబట్టి వీళ్ళందరిలో ఆ యూనిటీ అనేది నింపాలన్నటువంటి సత్సంకల్పంతో ఈరోజు నేషనల్ యూనిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ అందులో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం అనేది జరిగింది. త్యాగదనులకు నెలవైన కాంగ్రెస్ పార్టీ విధానాలతో దేశంలో బ్యాంకుల జాతీకరణ చేసిన గరీబీ హఠావో నినాదాన్ని విధానంగా చేసుకుని దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడిన ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైందని, ఆమె అందించిన సేవలు నిరుపమాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం సెంటర్లో గల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ప్రధానిగా సవ్యమైన ఆలోచనతో నవ్యమైన ఆలోచనతో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు డాక్టర్ సాంబశివుడు తమ ప్రసంగం ద్వారా వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు జి ద్వారకా శ్రీనివాస్, శివకుమార్, భీమా రమేష్, కోటేశ్వరరావు, స్టీవెన్ బాబు, శంకర్, శాంతారావు, సుబ్బారావు, కట్టా సతీష్, ఎన్ మల్లికార్జునరావు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో జన్మించింది. ఒక ప్రధానమంత్రికి మాజీ ప్రధానమంత్రి కూతురుగా ఉన్నది. అలాగే ఆవిడ కూడా ఒక స్వాతంత్ర సమర యోధురాలు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేసింది. 3 సార్లు ప్రధానమంత్రిగా చేసింది. గరీబీ హఠావో అని చెప్పేసి ముఖ్యంగా ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పేదరికానికి గరీబీ హఠావో అని చెప్పేసి పేదరికాన్ని పారద్రోలటానికి ఆవిడ చేసిన కృషి అమోఘం. ఖలిస్తాన్ విడిపోకుండా భారతదేశంలో పంజాబ్ ఇప్పుడు దాకా ఉండగలిగినందుకు చేసినందుకు సమైక్యత కోసం, దేశ సమగ్రత సమైక్యత కోసం ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ నడిపింది. అందుకు సక్సెస్ అయ్యింది. కానీ ఆ తన వలయంలో ఉన్నటువంటి సెక్యూరిటీలో ఉన్నటువంటి సంత్ సింగ్, బ్యాండ్ సింగ్ అనేటువంటి 2 సిక్కు కానిస్టేబుల్ వల్ల అతను బలైపోయింది. భారతదేశం కోసం, భారతదేశ సమైక్యత సమగ్రత కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఏకైక శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మా డాక్టర్ చందు సాంబశివుడు గారితో కలిసి ఇక్కడికి వచ్చి ఆమెకి నివాళులు అర్పించి మరి ఇక్కడ అందరం కూడా ఏకంగా ఆమె గురించి చెప్పడం జరిగింది. మరి ఆ రోజున ఆమె చేసిన కార్యక్రమం బ్యాంకులు జాతీకరణ చేసి బడుగు బలహీన వర్గాలందరూ కూడా బ్యాంకుకి వెళ్ళే అవకాశం కలిగజేశారు. ఇది లేకుండా సమానం అని చెప్పని అన్ని కులాలు సమానమని, కుల వితరణ లేదని అందరినీ కూడా సమానంగా చూశారు. కాబట్టి అటువంటి మహనీయురాలు మళ్ళీ పుట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే వారు ఒక ఉక్కి మహిళ, అదేవిధంగా భారతరత్న కలిగినటువంటి వ్యక్తి. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలాంటి మాతృమూర్తులను నేటి యువత కానీ, మహిళలు కానీ, మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, పక్క దేశాలను కానీ వణుకు పుట్టించి అలానే ఉగ్రవాదులకు వణుకు పుట్టే విధంగా ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ని స్టార్ట్ చేసి, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆపరేషన్ బ్లూ స్టార్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి భారతదేశాన్ని విడదీయకుండా ఉండటం కోసం ఉగ్రవాదుల మీద తీసుకున్న చర్యకి ఆమె బలైపోయింది. ఖలిస్తాన్ ఉగ్రహాల చేతిలో ఆమె బాడీగార్డ్స్గా ఉన్నటువంటి వారే ఆమెని మరణాన్ని. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఇందిరమ్మ లేని రోజు మాకు కనపడుతుంది అని చెప్పి అన్నాడు. ఎందుకరా అంటే తల్లి ఉంటే తల్లి ప్రేమ తెలిసిద్ది, తల్లి లేనప్పుడే తల్లి ప్రేమ గుర్తొచ్చిద్ది. అలాంటి తల్లి ఇందిరాగాంధీ. భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఇందిరాగాంధీ ఫోటో ఉంటుంది. ఎందుకంటే కూడు గుడ్డ నీడ వాళ్ళు అందించింది కేవలం ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వరదలు, తుఫాన్లతో ప్రతి ఏటా రైతులు నష్టపోతున్నారని వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక, పెదలంక, చింతలంక, సుగ్గనలంక, గాజులంక గ్రామాల్లో మోథా తుఫాన్ ప్రభావంతో పంట దెబ్బతిన్న పసుపు, అరటి, కంద తదితర వాణిజ్య పంటలను శుక్రవారం ఎమ్మెల్యే ఆనందబాబు పార్టీ శ్రేణులు అధికారులతో కలిసి పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటుందన్నారు. పంట దెబ్బతిన్న పొలాలను అంచనా వేయించి ప్రభుత్వ పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. ఆయనతో పాటు వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. హార్టికల్చర్ ఉద్యానవన పంటలో మొత్తం అరటి పూర్తిగా దెబ్బతినిపోయింది. పసుపు, కంద, తమలపాకు,
కూరగాయలు ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గత నెలలో సంభవించినటువంటి వరదల్లో సగం దెబ్బతినిపోయాడు రైతు. నెల తిరగకుండానే మళ్ళీ ఈ మోంతా తుఫాన్ దెబ్బకి మిగిలిన సగం కూడా పూర్తిగా మరి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. దగ్గర మరి వరదలు ముంచెత్తేసి మొత్తం కూడా ఇదంతా ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ ప్రాంతంలో దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. మాగాండి రైతులు కూడా పోయిన సంవత్సరం అకాల వర్షాలు, అధిక వర్షాలకు దెబ్బతిన్నారు. ఈ సంవత్సరం ఈ మోంతా తుఫానికి మాగాండి రైతాంగం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మా రైతులకి ఇది ప్రతి ఏటా కూడా ఇది ఒక దురదృష్టం వెన్నాడుతూ ఉంది వీళ్ళని. ఇప్పుడు వచ్చినటువంటి తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ముందు జాగ్రత్త ఇవన్నీ కూడా అలర్ట్ చేసిన విధానంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి విపత్కర పరిస్థితులు, ఘోరమైన విపత్తులు జరగకుండా నివారించడానికి కొంత దోహదపడింది ఆయన ఉన్నటువంటి ముందు ఆలోచనతో. ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేయడానికి కొంతమంది చూస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా తుఫాను కూడా రాజకీయం చేసి నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ప్రెస్లో మాట్లాడతాను. ఇవాళ వాస్తవంగా ఇటువంటి విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకులు లేడని చెప్పాలి. తిత్లీ తుఫాన్ చూసాం, హుదూద్ తుఫాన్ చూసాం, గత సంవత్సరం వచ్చినటువంటి అదేవిధంగా వరదలు చూసాము, బుడమేరు వరదలు ఏ విధంగా వచ్చినాయో చూసాము. ఈ రాష్ట్రాన్ని అతలాగుతుంది అన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. వాటిని నివారించడానికి వాటి ముందు జాగ్రత్త చర్యగా విపరీతమైనటువంటి నష్టాలు జరగకుండా నిరోధించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజు కూడా నష్టపోయిన రైతాంగానికి ఆదుకోమని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఇప్పటికే ఎప్పుడైతే తుఫాను వస్తూ ఉందో టీమ్స్ కూడా ఏర్పాటు చేసి హార్టికల్చర్ సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి అంచనాలన్నీ కూడా తయారు చేశాం. ఖచ్చితంగా ఈ హార్టికల్చర్ ఉద్యానవన పంటలు నష్టపోయిన ప్రతి రైతాంగానికి కూడా ఈ నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటాం. శతాధిక వత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐటీయూసీ హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేసి విజయం సాధించిందని, ఇకపై కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. తెనాలి చెంచుపేటలోని విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట శుక్రవారం ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఉద్యమ కార్యాచరణ సాధించిన విజయాల గురించి వివరించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు గురుబ్రహ్మం భవిష్యత్ కార్యాచరణ, పోరాటాల ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగా తొలుత ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మన తెనాలిలోని చెంచుపేటలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి తెనాలి చుట్టుపక్కల నుంచి కార్మికులు, పార్టీ శ్రేణులు అందరూ ఇచ్చేశారు. 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి ఈ సందర్భంగా మరి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించిన క్రమంలో అందులో భాగంగా ఆ యొక్క పోరాటంలో పాల్గొంటూ ఏఐటీయూసీ భారతదేశ చరిత్రలోనే కార్మికుల యొక్క ట్రేడ్ యూనియన్ అనేది మొట్టమొదటగా ఏఐటీయూసీ ఆవిర్భవించిన అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల హక్కుల కోసం, కార్మికుల యొక్క హక్కులు వాటిని సాధించుకునే క్రమంలో మరి కార్మికుల లోకమంతా కూడా ఏకమై అన్ని హక్కులను సాధించుకునేదానికి ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 105 సంవత్సరాలు పోరాటం అనేది ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం. మరి దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా కార్మికులు చేసినటువంటి వీరోచిత పోరాటాలు భారతదేశ చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మిక హక్కుల్ని హరిస్తూ ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి టెలికాం కానీ, రైల్వే కానీ, ఆర్టీసీ కానీ, లేదంటే ఎల్ఐసి కానీ, విద్యుత్ శాఖ కానీ, దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఆదాని, అంబానీ ఇలాంటి బడా పారిశ్రామికతో దోచిపెట్టే ప్రయత్నంలో ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది.
మోందా తుఫాన్ కారణంగా జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన తెనాలి నందులపేటకు చెందిన బాధితురాలకు తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి విభాగం అధ్యక్షులు అన్వేష్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సౌహృదయంతో అందజేయడం అభినందనీయమని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పాలడుగు ప్రణీత్ అన్నారు. తెనాలి నందులపేట 3వ వార్డు పరిధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నాగేంద్రమ్మకు చెందిన ఇంటిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన నష్టం కష్టం గుర్తించి శుక్రవారం నియోజకవర్గ తెలుగు విద్యార్థి విభాగం అధ్యక్షుడు అన్వేష్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, గోలమూడి శ్రీను, ఎన్ నవీన్, పాలడుగు హనీత్ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ జరిగినప్పుడు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఇంట్లో వస్తువులన్నీ కాలిపోవడం జరిగింది. ఇక్కడ నాగేంద్రమ్మ గారి ఇల్లు, ఆ ఇల్లు తగలబడిన సమయంలో వాళ్ళ ఇంట్లో వస్తువులు కానీ కొంత ఆర్థికంగా కానీ నష్టపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు విద్యార్థి నియోజకవర్గ అధ్యక్షుడు పుట్టి అన్వేష్ గారు తమ వంతు ఆర్థిక సహాయంగా 10,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్ గారి మిత్రబృందం అందరూ పాల్గొనడం, ఇలా ఈ ప్రాంతంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన స్ఫూర్తితో 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి నష్టం జరిగినప్పుడు లేదా ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఆపద వచ్చినప్పుడు మన వంతు సాయం చేయాలి, పార్టీ తరఫున మనం అనేది అండగా నిలవాలి అనే ఉద్దేశంతో పార్టీ తరఫున పుట్టి అన్వేష్ ముందుకు రావడం చాలా అభినందనీయం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజుల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం అనుసరించే సాచివేత ధోరణికి నిరసనగా ఏఎస్ఎఫ్ ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం తెనాలికి చేరుకున్న సందర్భంగా స్థానిక ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామలింగేశ్వరపేట మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం నిర్వహించిన బహిరంగ సభలో విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకులు తమ ప్రసంగాలలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో సామాన్య విద్యార్థులకు విద్యా అధ్యయనం భారంగా మారిందని అన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని విరమించుకోవాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం మెరుగైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సభలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, నాసర్జీ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె స్వామి ఫణీంద్ర, నాగభూషణం, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బాలనవ్యశ్రీ, కోశాధికారి రవి, కార్యవర్గ సభ్యులు పాసి వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు జి శివ, సిపిఐ నాయకులు చురుకుపల్లి సింగారావు, కనపర్తి బెనహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బస్ యాత్ర ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా 4 సంవత్సరాల నుంచి 4 ఇయర్స్ నుంచి ఈ రాష్ట్రంలో డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకొని ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. వారు బీటెక్లు, డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఆ కాలేజీకి వెళ్ళి మేము పాస్ అయ్యాం, మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వండి అడుగుతుంటే ప్రభుత్వం మీకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము సర్టిఫికేట్స్ ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో 10,36,000 మంది విద్యార్థులు బీటెక్, డిగ్రీలు పూర్తి చేసుకొని రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారికి 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పని ఈ బస్సు యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఎంబీబీఎస్ ఈరోజు రాష్ట్రంలో చదువుకోలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి మన ఏపీ నెలకొంటా ఉంది. ఫిలిప్పీన్స్కి వెళ్తా ఉన్నారు, రష్యాకి వెళ్తా ఉన్నారు, లక్షల రూపాయలు కట్టి పక్క దేశాలకు చదువుకునే పరిస్థితి. అదే ఇక్కడ కాలేజీలు ఉంటే, ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే నీట్ రాసి మెరిట్ పొందిన విద్యార్థులకే ఫ్రీ సీట్ వస్తుంది. కాబట్టి ఆ ప్రైవేటీకరణ ఆపమంటా ఉన్నాం. ఆ ప్రైవేటీకరణ జరిగితే కేవలం విద్యార్థులమే మాత్రమే కాదు, మన తల్లిదండ్రులు కూడా నష్టపోయే పరిస్థితి. జీవో నెంబర్ 77 బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు, డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు పీజీ లెవెల్ విద్యకి వెళ్ళాలంటే దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, ఐసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఐసెట్ ఎగ్జామ్ రాస్తే మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ప్రభుత్వం తరఫున స్కాలర్షిప్ పడింది. ఈనాడు డబ్బులుంటే చదువుకోండి, డబ్బులు లేకపోతే మానుకోండి అనే విధంగా జీవో నెంబర్ 77ను అమల్లోకి తీసుకొచ్చి మన విద్యార్థుల నోట మట్టి కొట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అమల్లోకి రాగానే ఫస్ట్ జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈనాడు సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ విద్యార్థుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ అన్నిటినీ విజిట్ చేశారు మన ఏఎస్ఎఫ్ నాయకులు.
దోమలు సంగీత రాగాల మధ్య నిద్రపోతా ఉన్నారు. ఒక అకాడమిక్ ఇయర్ను, ఒక విద్యా సంవత్సరాన్ని ఒక విద్యా సంస్థలో ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేని విద్యాశాఖ మంత్రి మనకు అవసరమా? పైగా ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చాడో ఈ హామీలు నెరవేర్చమని మనం అడుగుతా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగా ప్రైవేట్ కళాశాలలు మూతపడతా ఉన్నాయి. చిన్న సన్నకారు రైతాంగం లేదా మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదువుతా ఉంటే ఆ ప్రైవేట్ కళాశాలలు కూడా చాలా మేరకు మూతపడ్డాయి. కేవలం ఈ యొక్క విద్యాశాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. గత ప్రభుత్వంలో తప్పిదాలు చేసింటేనే కదా నిన్న ఈ ప్రభుత్వం అధికారంలో తీసుకొని వచ్చింది. 77 రద్దు చేస్తామన్నావు, చెయ్యలేదు. తర్వాత యూ సెట్ రద్దు చేస్తామన్నావు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేస్తామన్నావు, రద్దు చేయలేదు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని తెనాలి మండలం నందివేలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శనివారం తెనాలి మండలం నందివేలు గ్రామంలో వల్లభాయ్ పటేల్కు ఘనంగా నివాళులర్పించారు. తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వల్లభాయ్ పటేల్ దేశభక్తిని చాటుతూ ఉక్కు విగ్రహ స్థాపనకు దేశ ప్రజలందరినీ భాగస్వాములు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ రామారావు, కె హనుమంతరావు, పి దాసు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు శ్రీ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఈ నందివేలు గ్రామంలో జరుపుకుంటున్నాం. మరి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ గుజరాత్లో 182 మీటర్ల ఎత్తులో భారతదేశంలో కనీవిని ఎరగని రీతిలో మరి సర్దార్ వల్లభాయ్ గారు విగ్రహం కట్టించారు. మరి దానికి గాను భారతదేశంలో అన్ని గ్రామాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇనుము మట్టి సేకరించి ఆ విగ్రహం కట్టడం జరిగింది 182 మీటర్ల ఎత్తులో. మరి మన నంద్యాల గ్రామంలో కూడా పంచాయతీ ఆఫీసులో మరి మట్టి ఇనుము సేకరించి మరి అక్కడ పంపించడం జరిగింది. దుగ్గిరాల మండలంలో మోందా తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను శుక్రవారం పంపిణీ చేశారు. మండలంలోని 16 గ్రామాల్లో 15 పునరావాస కేంద్రాల్లో నివాసం కల్పించిన 617 మంది తుఫాన్ బాధితులకు మండల అధికారులు, కూటమి నాయకులు సరుకులను అందించారు. దుగ్గిరాల, ఏమని, చిలుగురు గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో నెంబర్ 115 ప్రకారం బాధితులకు బియ్యం, కందిపప్పు, పంచదార, మంచినూనె, పెద్ద ఉల్లి, పొటాటో సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ, ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవన్ శ్రీనిత, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, ఏమని గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరిణి, సొసైటీ చైర్మన్ కె బుల్లయ్య, అంచా మారుతి ప్రసాద్, కాబోతు దేవదాసు, చొప్పర రోసయ్య, ఎడ్ల సాయికృష్ణ, పర్వతనేని హర్ష, మహమ్మద్ ఫిరోజ్, అంచే రవిచంద్, విఆర్ఓ అనిల్ వర్మ, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన పేద ప్రజలకి నిత్యావసర సరుకులు ఎంఆర్ఓ గారు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. 25 కేజీల బియ్యం, పంచదార, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాము. మన దుగ్గిరాల మండలంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ హాని నష్టం కానీ జరగలేదు. ఈ 3 రోజులు అండగా ఉన్న మన అధికారులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు, మినిస్టర్ గారు అయితే రాత్రి పగలు కూడా అక్కడే ఉండి ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతం ఉంది, ఎక్కడ తీరం దాటుతుంది అనేది నిరంతరం పర్యవేక్షిస్తూ కలెక్టర్ సమావేశాలు పెడుతూ మమ్మల్ని కూడా మీతో పాటు మమ్మల్ని కూడా పని చేసే విధంగా, అంటే అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాయంగా ఉండాలని చెప్పేసి ఆ కుటుంబాలకి 1000 నుంచి 3000 వరకు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించడం జరిగింది. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. పునరావాస కేంద్రంలో మొంతా తుఫాను ద్వారా బాధితులైన ప్రజలకు ఈరోజు మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. మొంతా తుఫాన్ ద్వారా మన గ్రామంలో, ఈమని గ్రామంలో చాలామంది పునరావాసం కేంద్రంలో ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, వాళ్ళకి మా సచివాలయ సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ అందరూ అందుబాటులో ఉండి చాలా సహాయం చేశారు. ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 కళ్ళుండా నారా లోకేష్ బాబు గారికి ఒక కన్నుని రాష్ట్ర వైపు చూస్తూ రెండో కన్నుని మన మంగళ నియోజకవర్గం మీద పెట్టి ప్రతి క్షణం కూడా ప్రతి అణువు కూడా వీళ్ళకి ఆహారం అందుతుందా లేదా, సహాయ చర్యలు అందుతున్నాయా లేవని ప్రత్యేకమైన దృష్టి సారించి లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో మరి మా గ్రామంలో ప్రత్యేకించి దృష్టి సారించినందుకు లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. రీహాబిలిటేషన్ సెంటర్లో 3 రోజులు ఉండి వాళ్ళు ఆ 2-3 రోజులు బయటికి వెళ్లకుండా వాళ్ళకి పని లేదు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఇబ్బంది కలగకుండా కనీసం ఒక 1 వీక్ అన్నా వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఒక 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఆయిల్, ఆనియన్స్ అండ్ పొటాటోస్ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇచ్చింది. సో ఈ ఇష్యూలో భాగంగా మేము ఇక్కడ ఈమని గ్రామంలో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి, తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థుల శ్రేయస్సు కోరి మైక్రోస్కోప్ ను శుక్రవారం పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రదీప్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నకుమార్ మాట్లాడుతూ అమృతలూరు మండల పరిధిలోని తిరుమెల్ల గ్రామంలోని శ్రీ కొడాలి దశరథరామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాల గత 18 సంవత్సరాల క్రితం మూతపడిందని, ఈ క్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కీర్తిశేషులు యలమంచలి మనోరమ కోరిక మేరకు ఆ కళాశాల ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ చేతితో ఈ మైక్రోస్కోప్ అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తుందని, విద్యార్థులు ప్రతి ఒక్కరూ దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి తద్వారా మీరు కూడా భవిష్యత్తులో సేవా కార్యక్రమాల దిశగా నడవాలన్నారు. కార్యక్రమంలో సంఘం డైరీ మాజీ డైరెక్టర్ మోర్ల ముసలయ్య, అమృతలూరు మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి, వీరరాఘవయ్య, చేకూరి నరేంద్ర కుమార్, ఉపాధ్యాయులు ఓలేటి శ్రీనివాసరావు, డివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా మీకు 2 మైక్రోస్కోప్లు మరి క్లాసెస్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఈ వాస్తవంగా ఎస్కేడిఆర్ జూనియర్ కళాశాల సంబంధించినవి వారు కాలేజీ యూజ్ చేశారు. అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఇట్లాంటివి అన్నింటినీ కూడా మొన్న అమృతలూరు, తిరుమల, మోపట్ ఇచ్చాం. మరి కొన్ని మన పెదపూడి కూడా ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవడం జరిగింది. దీన్ని దాని ప్రతినిధి అయిన పర్వతనేని భానుప్రసాద్ గారు మరి మనకి ఇవ్వటం మరి ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞతలు. పాఠశాలకి మైక్రోస్కోప్ అలాగే స్లైడ్స్ ఇలాంటి ల్యాబొరేటరీకి అవసరమైనటువంటి పరికరాలని మనకి వాళ్ళు ఎంతో సదుపాయంతో మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన పాఠశాలకి బహుకరిస్తున్నారు. ఇంతకుముందు కూడా వారు బ్రెడ్ సంస్థతోటి ఎన్నో రకాలైనటువంటి ప్రజలకి, పాఠశాలలకి ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు. కార్తీక మాసంలో శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో తమ్ముడు తుకారాంను స్మరించుకుంటూ అన్నదాన సేవలు నిర్వహించుకోవడం సంతృప్తిగా ఉందని విశ్రాంత ఎంహెచ్ఓ డాక్టర్ బీజాపురి వెంకటరమణ సేవా సమితి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో శనివారం విశ్రాంత ఎంహెచ్ఓ డాక్టర్ రమణ సోదరుడు తుకారాం వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన సేవలు చేపట్టారు. తొలుత తుకారాం చిత్తపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అదే ప్రాంగణంలో పరమశివుడుగా ప్రీతిగా పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ శివభక్తుడైన తన తమ్ముడు తుకారాం ఆత్మకు శాంతి చేకూరేలా శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో అన్నదాన సేవలు ఏర్పాటు చేయడం సంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో వి ప్రభావతి, లక్ష్మీ, కిషోర్, మోహన్లు పాల్గొనగా సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరి ఈరోజు మా సోదరుడు బి తుకారాం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి అన్నదానం జరగడం అనేది నిజంగా ఈ రోజున చాలా పవిత్ర దినంగా నేను భావిస్తున్నాను. మా తమ్ముడు ఆత్మకి శాంతి కలిగితే కంపల్సరీ కనపడుతున్నాను. ఎందుకంటే మా తమ్ముడు శివభక్తుడు. అటువంటి శివభక్తుడైన మా తమ్ముడికి ఈ రోజున ఈ భక్త బృంద సేవ వారు పేదలకు అన్నదానం చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. అందుకు మీ తరపున బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వీధి కుక్కల సమస్యకు విముక్తి లేదా, అధికారులపై కౌన్సిలర్లు గరంగరం, అజెండా అంశాలని ఆమోదం, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమైక్యతాభావ ఉక్కు సంకల్పం యువతకు స్ఫూర్తి, డీఎస్పీ బి జనార్దన్ రావు. దేశ రాజకీయాల్లో పరిపాలనలో చైతన్యం, ఇందిరమ్మ పాలన ద్వారా శ్రీకారం, డాక్టర్ చందు సాంబశివుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.